హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ 16th to 22nd జూన్ మధ్య ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ పిఐబి అవి ఫస్ట్ పార్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి చూడనట్టయితే ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఈరోజు మనము అవే డేట్స్లో 16th నుండి 22nd జూన్ మధ్య పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క సెకండ్ పార్ట్ ఇంకా కొన్ని ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కొత్త బ్యాచెస్ July 1st నుండి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. అండ్ దాని ఫీజు వచ్చేసి 25,000 రూపీస్ మాత్రమే. అండ్ మీరు ఇది కూడా అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ తగ్గించిన ఫీజు ఏదైతే ఉందో ఈ ఫీ వ్యాలిడ్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. సో ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్. సో మీరు ఈ ఆప్షనల్స్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీరు ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి మీకు ఏదైనా డెమో వీడియోస్ కావాలి అనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, అలాగే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుందన్నమాట 1st జూలై నుంచి. సో దానికి కూడా అడ్మిషన్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఫీజు యాక్చువల్గా 45,000 రూపీస్, కానీ మీకు అది రెడ్యూస్డ్ ప్రైస్కి ఓన్లీ 30,000 రూపీస్కి మాత్రమే కంప్లీట్ జనరల్ స్టడీస్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దట్టు మీరు ఈ 30,000 కూడా అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా ఈఎంఐ బేసిస్లో పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకొని కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. అండ్ ఈ రెడ్యూస్డ్ ప్రైస్ 45,000ది 30,000కే ఇస్తున్నారు కదా. సో ఈ ఫీ వచ్చేసి వ్యాలిడ్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 16th to 22nd జూన్. ఓకే, అందులో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్ లేదా డీప్ సీ మిషన్ అని కూడా అంటారు. సో దాని గురించి మనకి పిఐబిలో వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టాపిక్ ఇన్ మెయిన్స్. ఇప్పుడు మనము చంద్రయాన్, గగన్యాన్ అని వింటున్నాం కదా. సో దాని రిలేటెడే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది సముద్రయాన్. ఓకే, సో దాని గురించి పాయింట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఇండియా యొక్క డీప్ సీ మిషన్ ఏం చేయాలనుకుంటోంది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండ్ కంపారిజన్ విత్ సిమిలర్ మిషన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్, అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇండియాస్ డీప్ సీ మిషన్ ఎయిమ్స్ టు మేక్ ఇట్ ద 6th country globally టు అండర్టేక్ సచ్ అన్ ఇనిషియేటివ్. అంటే మొత్తం వరల్డ్లోనే డీప్ సీ మిషన్ స్టార్ట్ చేసినటువంటి కంట్రీస్ ఓన్లీ 5 ఉన్నాయి ఇప్పటిదాకా. అండ్ నౌ ఇండియా బికేమ్ ద 6th country globally టు అండర్టేక్ సచ్ అన్ ఇనిషియేటివ్ అనమాట. అండ్ అంటే ఇప్పుడు ఏమంటున్నాం, మనం 6th country అని మనం అంటున్నాము అంటే ద అదర్ కంట్రీస్ ఏంటి అని అడుగుతారు కదా. సో ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసామనుకోండి, డీప్ సీ మిషన్స్ వాటి పేర్లు లాగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా, లేదా ఇప్పటి వరకు డీప్ సీ మిషన్స్ ఏ కంట్రీస్ తీసుకొని వచ్చాయి అని కానీ అట్లా క్వశ్చన్ రావచ్చు. సో ఇప్పుడు వేరే కంట్రీస్ ఏమేమి ఉన్నాయి డీప్ సీ మిషన్స్ని తీసుకొని వచ్చినవి అనేది చూద్దాం. ద అదర్ కంట్రీస్ దట్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సిగ్నిఫికెంట్ డీప్ సీ మిషన్స్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫస్ట్ ఇది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఏం తీసుకొని వచ్చింది, త్రూ ఆర్గనైజేషన్ డీప్ సీ మిషన్ ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్కి ఉంది. అండ్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై యుఎస్లో. ఈ డీప్ సీ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు అని అంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఓఏఏ ఆధ్వర్యంలో యుఎస్ఏ కూడా డీప్ సీ మిషన్ని తీసుకొని వస్తుంది. ఎన్ఓఏఏతో పాటు కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిసి ద యుఎస్ఏ హ్యాస్ బీన్ అట్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. అంటే డీప్ సీ సముద్ర మధ్య భాగంలోకి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడము, దాన్ని రీసెర్చ్ చేయడము అనే దాంట్లో యుఎస్ ముందు వరుసలో ఉంటుంది అని అంటున్నాము. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ అంటే యుఎస్కి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ అయిన ఎన్ఓఏఏ విచ్ మీన్స్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ద్వారా యుఎస్ఏ డీప్ సీ మిషన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇంకా రష్యా విషయానికి వద్దాం. రష్యా విషయానికి వస్తే ఇట్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్
పర్టికులర్లీ త్రూ ఇట్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. రష్యాలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎవరు? రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు అండ్ కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎప్పటి నుండో చేస్తున్నారు వీళ్ళు ఈ పనిని. ఇంకా జపాన్ విషయానికి వద్దాం. Japan has been a leader in marine technology and deep sea exploration with organizations like Japan Agency for Marine Earth Science and Technology. దాన్నే జామ్స్టెక్ అని కూడా అంటారు. జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్ ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టీఈసీ అంటే. సో జామ్స్టెక్ అని కూడా అంటారు. జామ్స్టెక్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఇన్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ అండ్ మెరైన్ టెక్నాలజీని డెవలప్ చేయడంలో కూడా ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ చైనా విషయానికి వస్తే చైనా హ్యాస్ ఆల్సో మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ ఇన్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, పర్టికులర్లీ manned submersible programs like Jiaolong, which has conducted numerous deep sea missions. చైనా వాళ్ళ ప్రోగ్రామ్ జియాలాంగ్. సో దీని ద్వారా డీప్ సీ మిషన్స్, అది కూడా మ్యాన్డ్, మనుషుల్ని పంపించి డీప్ సీ మిషన్స్ని కండక్ట్ చేసింది చైనా. నెక్స్ట్ ఫ్రాన్స్ విషయానికి వద్దాం. ఫ్రాన్స్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద సీ, ఐఫ్రెమర్, ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ exploitation of the sea has been actively involved in deep sea research and exploration. The exploration of the sea. French Research Institute for Exploration of the Sea, IFREMER అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు డీప్ సీ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని కంట్రీస్ వచ్చాయి మనకి డీప్ సీ మిషన్స్ టేకప్ చేసినవి? ఫస్ట్ యుఎస్ఏ తరపున ఎన్ఓఏఏ చేస్తుంది అంటున్నాము. రష్యా తరపున వచ్చేసి రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు, జపాన్ వైపు నుండి జామ్స్టెక్ వాళ్ళు, చైనా వైపు నుండి జియోలాంగ్ లాంటి మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ ప్రోగ్రామ్స్, అండ్ ఫ్రాన్స్ తరపున ఐఫ్రెమర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్. సో దీస్ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ డీప్ సీ మిషన్స్ ఇన్ దై రెస్పెక్టివ్ కంట్రీస్. సో ఇప్పుడు మొత్తం ఎన్ని కంట్రీస్ అయ్యాయి? 5 కంట్రీస్ అయ్యాయి. నౌ వాట్ వీఆర్ టెల్లింగ్ ఈస్ ఇండియా హ్యాస్ బికమ్ ద 6th నేషన్ టు హ్యావ్ సచ్ ఎ ఇనిషియేటివ్. ఎట్లాంటి ఇనిషియేటివ్? డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం అని చెప్పి ఒక డెడికేటెడ్ ఇనిషియేటివ్ ఉన్న 6వ కంట్రీ ఇండియా అయ్యిందనమాట. ఇండియాస్ ఇంక్లూషన్ అమాంగ్ దీస్ కంట్రీస్ హైలైట్స్ ఇట్స్ గ్రోయింగ్ కేపబిలిటీస్ అండ్ అంబిషన్స్ ఇన్ మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మన యొక్క క్యాపబిలిటీ ఏంటి అని మనం ప్రూవ్ చేసుకున్నట్టయింది. అండ్ దాంతోపాటు మన అంబిషన్ ఏంటి అనేది కూడా తెలిసింది. ఇండియా యొక్క అంబిషన్ ఏంటి? అసలు ఈ డీప్ సీ మిషన్ అని ఇంత చెప్తున్నాం కదా, మరి వాట్ ఈస్ దిస్ డీప్ సీ మిషన్ లేదా డీప్ ఓషన్ మిషన్? దాన్నే డిఓఎం అని కూడా అంటారు. అంటే ఏంటి అనేది చూద్దాం. అసలు ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తున్నా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఫస్ట్ క్వశ్చన్ అట్లాగే కూడా రావచ్చు. డీప్ ఓషన్ మిషన్ అనేది ఇట్ ఈజ్ అ అంబిషియస్ ఇనిషియేటివ్ ఆఫ్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి వెళ్తుందన్నమాట. సో ఇది ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే టు డెవలప్ టెక్నాలజీస్ అండ్ క్యాపబిలిటీస్ ఫర్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్. సో డీప్ సీ ఎక్స్ప్లోరేషన్కి ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? బాగా ఎక్స్ప్లోర్ చేయడం, సముద్రంలో ఉన్న రిసోర్సెస్ని గురించి కానీ, ఇంకా దాంట్లో జరిగే ఈ క్లైమాటిక్ చేంజెస్ని కానివ్వండి, రకరకాలుగా అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజికల్ సపోర్ట్ని, ఆ కేపబిలిటీని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసిన ఇనిషియేటివే ఈ డీప్ ఓషన్ మిషన్ లేదా డీప్ సీ మిషన్. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి వెళ్తుంది అనమాట. సో ఇది దేంట్లో భాగంగా ఉంది అని అంటే పిఎంఎస్టిఐసి అని అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్, పిఎంస్టియాక్ అంటారు, పిఎంఎస్టిఐఏసి. సో దీని కింద మొత్తం మనకి 9 మిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ 9 మిషన్స్లో భాగంగా ఒకటి డిఓఎం డీప్ ఓషన్ మిషన్ అనేది ఉంది. ఓకేనా? సో పిఎంఎస్టిఐసి కింద ఎన్ని మిషన్స్ ఉన్నాయి? టోటల్గా 9 మిషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటే డీప్ ఓషన్ మిషన్ అన్నమాట. ఆ 9 మిషన్స్ ఏవేవి అంటే జస్ట్ మీకు ఊరికే ఒక ఎగ్జాంపుల్ తెలుస్తుంది అని చెప్తున్నాను. ఫస్ట్ మిషన్ వచ్చేసి ఎన్ఎల్టీ అంటారనమాట, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అని చెప్పి. ఎన్ఎల్టీ మిషన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే లాంగ్వేజ్ బ్యారియర్ని దాటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిండేది ఎన్ఎల్టీ మిషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్.
అండ్ రెండోది వచ్చేసి క్వాంటమ్ ఫ్రంటైర్ మిషన్, అంటే క్వాంటమ్ టెక్నాలజీ రిలేటెడ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి క్వాంటమ్ ఫ్రంటైర్ టెక్నాలజీ మిషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, ఏఐ మిషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ అనేది ఫోర్త్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఇండియా యొక్క కంప్లీట్ బయోడైవర్సిటీని అండ్ దాని పొటెన్షియల్ని మ్యాప్ చేయడానికి, ఏమేమి లైఫ్ ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని ఎట్లా మిక్స్ చేసి బయోడైవర్సిటీని మనం కన్జర్వ్ చేయొచ్చు అన్న దాని గురించి చెప్పడం కోసం ఈ మిషన్ నేషనల్ బయోడైవర్సిటీ మిషన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ మిషన్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్ మిషన్. దీని గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ మిషన్ ఏంటి అంటే బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ మిషన్ అనమాట. అంటే జీనోమ్ మ్యాపింగ్ చేయడానికి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటాం కదా, సో దానికోసము బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ అనే ఇంకో మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సిక్స్త్ మిషన్ అంటే పిఎంఎస్టిఐసి. అండ్ సెవెంత్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, వేస్ట్ టు వెల్త్. ఇట్ ఈజ్ అబౌట్ సర్క్యులర్ ఎకానమీ అనమాట. సర్క్యులర్ ఎకానమీని ఎలా బిల్డ్ చేయాలి అన్న దానికోసం వేస్ట్ టు వెల్త్ అనే మిషన్ని. అండ్ ఎయిత్ది ఇప్పుడు మనం చెప్తున్న డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. అండ్ నైన్త్ది వచ్చేసి AGNII. అగ్ని అంటే యాక్చువల్గా ఇది ఒక యాక్రోనిమ్ అనమాట, యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్. యాక్సిలరేటింగ్ గ్రోత్ ఫర్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ అంటే ఇన్నోవేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయడానికి అగ్ని మిషన్ అని చెప్పి. సో ఇట్లా టోటల్గా 9 మిషన్స్ని వర్ ప్లేస్డ్ అండర్ PMSTIAC, ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ కింద టోటల్ 9 మిషన్స్ని తీసుకుంటే దాంట్లో ఒకటే ఇప్పుడు మనం చెప్తున్న డీప్ ఓషన్ మిషన్ అనమాట. దానికి అంత ఇంపార్టెన్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క కీ పిల్లర్స్ ఏంటి అని అంటే డీప్ సీ మైనింగ్ చేయడానికి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని కనుక్కోవడం, అంటే లైక్ అడ్వాన్స్మెంట్స్ని చేయడం, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం. తర్వాత ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్, ఓషన్లో వస్తున్న క్లైమేట్ చేంజెస్ గురించి అడ్వైజరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము. తర్వాత డీప్ సీ బయోడైవర్సిటీ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్జర్వేషన్, డీప్ సీస్లో ఉన్న బయోడైవర్సిటీని ఎక్స్ప్లోర్ చేయాలి, అసలు ఎంత ఉంది, ఎలా ఉంది బయోడైవర్సిటీ, లైక్ హౌ ద లైఫ్ ఈజ్ దేర్ అండర్ ద సీ, డీప్ సీలో ఎలా ఉంది అనేది కనుక్కోవాలి అండ్ దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఓషన్ మినరల్స్కి సంబంధించి సర్వే చేయడము అండ్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడము. తర్వాత హార్వెస్టింగ్ ఎనర్జీ అండ్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ ద ఓషన్ నుంచి ఫ్రెష్ వాటర్ని ఎట్లా హార్వెస్ట్ చేయాలి అని చూడడము. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెరైన్ స్టేషన్ ఫర్ ఓషన్ బయాలజీ గురించి చదవడానికి స్టడీ చేయడానికి అడ్వాన్స్డ్ మెరైన్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడము. ఇవన్నీ కూడా ఈ డీప్ ఓషన్ మిషన్లోని పిల్లర్స్. ఓకేనా? సో వీటినన్నిటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ కనుక వస్తే క్లియర్గా ఈ కీ పిల్లర్స్ అన్నీ మనం పాయింట్ వైజ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మేజర్ అడ్వాన్స్మెంట్ ఇన్ DOM ఆబ్జెక్టివ్స్. దీంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? మిషన్ అయితే అనుకున్నాము, మరి దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాము ఇప్పటి వరకు అంటే ఒక పాయింట్ వచ్చేసి సముద్రయాన్ ఒకటి, మత్స్య 6000 ఒకటి. ఈ మత్స్య 6000 మీద క్వశ్చన్ కూడా అడిగారు ఆల్రెడీ, లైక్ ఎగ్జామ్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ సమ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో ఒకసారి క్వశ్చన్ వచ్చింది ఇది రీసెంట్గా. యాజ్ అ పార్ట్ ఆఫ్ డీప్ ఓషన్ మిషన్, ఇండియాస్ ఫ్లాగ్షిప్ డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ was initiated in 2021 by Ministry of Earth Sciences. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకే కదా వెళ్తుంది. సో ఈ సముద్రయాన్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 2021లో ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ఎంబార్కింగ్ ఆన్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ క్రూడ్ ఎక్స్పెడిషన్ టు రీచ్ ఎ డెప్త్ ఆఫ్ 6000 meters టు ద ఓషన్ బెడ్ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్. సో ఈ సముద్రయాన్ యొక్క అంబిషన్ ఏంటి అంటే క్రూడ్ మిషన్, అంటే దీంట్లో మనుషుల్ని పంపిస్తున్నారు, క్రూని పంపిస్తున్నారు. దీంతోపాటు ఎంత డెప్త్కి వెళ్తున్నారు వాళ్ళు? సెంట్రల్ ఇండియన్ ఓషన్లోని ఓషన్ బెడ్కి 6000 మీటర్ల లోతుకి వాళ్ళు వెళ్తున్నారు. ఇది సముద్రయాన్ యొక్క టార్గెట్. ఈ నెంబర్స్ని మార్చి అడగచ్చు, లేదా ఏ సముద్రంలోకి అనేది మార్చి అడగచ్చు, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ ఇండియన్ ఓషన్లోకి, నాట్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఆర్ నాట్ ఇంటూ అరేబియన్ సీ, దే ఆర్ గోయింగ్ ఇంటూ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్ at a depth of 6000 meters అనమాట. అండ్ దిస్ హిస్టారిక్ జర్నీ విల్ బి అకంప్లిష్డ్ బై మత్స్య 6000. ఈ మత్స్య 6000 అంటే ఏంటి అని అడిగారు.
ఇట్ ఈస్ అ డీప్ ఓషన్ సబ్మర్సిబుల్ డిజైన్ టు అకామిడేట్ ఎ క్రూ ఆఫ్ 3 మెంబర్స్. మొత్తం దీంట్లో ఈ మత్స్య 6000 అనే సబ్మెరైన్ లాంటి దాంట్లో మొత్తం ముగ్గురు పడతారు. 6000 అని ఎందుకంటున్నామో 6000 మీటర్స్ లోతుకి వెళ్తుంది కాబట్టి. సో ఇదొక డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్ అనమాట. ఇట్ కెన్ అకామిడేట్ ఎంతమందిని అకామిడేట్ చేయగలిగితే ఏ క్రూ ఆఫ్ 3 మెంబర్స్ని అకామిడేట్ చేయగలదు. సో మత్స్య 6000ని ఉపయోగించి సముద్రయాన్ అనే ఇనిషియేటివ్ని మనము చేయబోతున్నాం. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఏ టైటానియం అల్లాయ్. దేంతో తయారు చేశారు మత్స్య 6000ని? టైటానియంతో తయారు చేయడం జరిగింది. అండ్ ద స్పియర్ ఈజ్ ఇంజనీర్ టు విత్ స్టాండ్ ద ప్రెషర్ ఆఫ్ 6000 బార్. సో కాబట్టి విత్ స్టాండ్ అవుతుంది, తట్టుకుంటుంది, ఏమీ వాళ్ళకి అవ్వకుండా సేఫ్గా వెళ్ళి రాగలుగుతారు. అండ్ ఇట్ వాజ్ మేడప్ ఆఫ్ టైటానియం. నెక్స్ట్, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఏంటి అనేది చూద్దాం. మనం పిల్లర్స్ చూసాము, అడ్వాన్స్మెంట్స్ చూసాము. ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయనేది కూడా చూద్దాం డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్లో. ఫస్ట్ ఇది వచ్చేసి ఓషియానిక్ ప్రెషర్ ఛాలెంజెస్. ఎందుకంటే మనము లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, హై ప్రెషర్ కండిషన్స్ ఏర్పడతాయి. సో దానివల్ల ఇట్ ఎగ్జర్ట్స్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ కంపారబుల్ టు క్యారింగ్ ఏ వెయిట్ ఆఫ్ అబౌట్ 10,000 kg పర్ స్క్వేర్ మీటర్. సో ఇంత హై ప్రెషర్ ఆ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ మీద పడుతుంది కాబట్టి అది ఒక ఛాలెంజ్, ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట, దాన్ని తట్టుకొని నిలబడగలగడం అన్నది. రెండోది ఏంటి, ఎక్విప్మెంట్ డిజైన్ అండ్ ఫంక్షనాలిటీ. సో ఎక్విప్మెంట్ డిజైన్ అండ్ ఫంక్షనాలిటీ గురించి ఎందుకు అంటున్నాము అని అంటే, ద హార్ష్ కండిషన్స్ నెసెసిటేట్ మెటిక్యులస్లీ డిజైన్డ్ ఎక్విప్మెంట్ మేడ్ ఫ్రమ్ రోబస్ట్ మెటీరియల్స్. Electronics and instruments operate more efficiently in space or vacuum conditions, while poorly designed objects tend to collapse or explode under water. ఎందుకంటే మనం ఇప్పటి వరకు స్పేస్లో కానీ వాక్యూమ్లో కానీ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఎఫిషియెంట్గా పనిచేయడము అనేది మనకు తెలుసు, కానీ డీప్ వాటర్లో అవి ఎంత మటుకు పనిచేస్తాయి అనేది మనకు డౌటే. అండ్ ఇంకోటి ఏంటి, అంత హార్ష్ కండిషన్స్ని తట్టుకొని నిలబడగలిగే ఎక్విప్మెంట్ని మనము తయారు చేయగలగాలి. అంటే రోబోస్ట్ మెటీరియల్స్ని యూజ్ చేసి మనము ఏమీ అవ్వకుండా ఉండే మెటీరియల్ తోటి ఎక్విప్మెంట్స్ అనేవి లోపల పెట్టే, అంటే లైక్ ఆ మత్స్య 6000 లోపల వీళ్ళు పోయి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే వాడాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా మంచిగా తయారు చేయాలి. అదొక ఛాలెంజ్. థర్డ్ ఏంటి, ఛాలెంజెస్ ఆఫ్ ల్యాండింగ్. ద సాఫ్ట్ అండ్ మడ్డీ సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ బెడ్ మేక్స్ ఇట్ ఎక్సెప్షనల్లీ ఛాలెంజింగ్ ఫర్ హెవీ వెహికల్స్ టు ల్యాండ్ ఆర్ టు మాన్యూవర్. అంటే అక్కడ ఓషన్ బెడ్ ఎలా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మట్టిగా ఉంటుంది కదా, చిత్తడిగా ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో అంత పెద్ద సైజు ఉన్నది ల్యాండ్ అవ్వడము అండ్ మాన్యూవర్ అంటే తిరగడము, ఇవంతా కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్కే. సో ఛాలెంజెస్ ఆఫ్ ల్యాండింగ్ అనేది థర్డ్ ఛాలెంజ్. వెన్ ఇట్ కమ్స్ టు ఫోర్త్ పాయింట్, మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ పవర్ డిమాండ్స్. సో ఓషన్లో నుండి మెటీరియల్స్ని ఎట్లా, ఓషన్ ఫ్లోర్లో నుండి ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ దానికి కావాల్సిన పవర్ అండ్ ఎనర్జీ ని ఎట్లా సప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక ఛాలెంజ్ అవుతుంది. నెక్స్ట్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద డీప్ ఓషన్స్ డ్యూ టు ద యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్. పోనీ రిమోట్లో కూర్చొని మనం ఆపరేట్ చేద్దామా వేరే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి అని అంటే అక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్ అనేది జరగదు. కాబట్టి డీప్ ఓషన్స్లో రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ అనేది పంపించి మనం మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాము మనం వెళ్ళకుండా అనేదైతే పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, విజిబిలిటీ ఈజ్ లిమిటెడ్. ఇది ఇంకొక ఛాలెంజ్. విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు, డీప్ ఓషన్స్లో న్యాచురల్ లైట్ పెనట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో విత్ న్యాచురల్ లైట్ పెనట్రేటింగ్ ఓన్లీ ఏ ఫ్యూ టెన్స్ ఆఫ్ మీటర్స్ అండర్ వాటర్, అన్లైక్ స్పేస్ అబ్జర్వేషన్స్ ఫెసిలిటేటెడ్ బై టెలిస్కోప్స్. సో స్పేస్ అబ్జర్వేషన్స్లో అయితే మనకు టెలిస్కోప్స్ ఉంటాయి. సో కాబట్టి అక్కడ బెటర్గా మనము విజిబిలిటీ అనేది బాగుంటుంది. వెరాజ్ ఇన్ డీప్ ఓషన్స్ ఏమవుతుంది, మనకు న్యాచురల్ లైట్ అనేది లోపలికి పెనట్రేషన్ అవ్వలేదు కాబట్టి సో ఆ విజిబిలిటీ అనేది తక్కువ అవుతుంది. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఇంకా అదర్ కాంపౌండెడ్ ఛాలెంజెస్ ఇంకేమున్నాయి అని అంటే, టెంపరేచర్ వేరియేషన్స్ ఉండొచ్చు, కొరోషన్, సెలైనిటీ and others further complicate the deep sea exploration demanding comprehensive solutions. సో మనకి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయంటున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఓషియానిక్ ప్రెషర్ని తట్టుకొని లోపలికి వెళ్ళడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. వెళ్ళినా అక్కడ ఎక్విప్మెంట్ డిజైనింగ్, తర్వాత ఫంక్షనాలిటీ, అవి లోపల మనము ఫంక్షన్ అయ్యేలాంటి ఎక్విప్మెంట్ని మనం తయారు చేసుకోగలుగుతున్నామా లేదా అనేది ఒక ఛాలెంజ్. తర్వాత ల్యాండింగ్ అనేది ఇంకో ఛాలెంజ్. ఎందుకంటే ఓషన్ బెడ్ 6000 మీటర్స్ లోతులోకి మనం వెళ్తున్నామంటే ఆ ఓషన్ బెడ్ ఎట్లా ఉంటుంది, సాఫ్ట్గా మడ్డీగా ఉంటుంది. కాబట్టి అక్కడ ల్యాండ్ కావడం అనేది ఇంకో ఛాలెంజ్ అంటున్నాం. ఫోర్త్ ఏంటి, మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ అనేది కూడా
ఒక ప్రాబ్లము. పోనీ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేద్దామా అని అంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్ ఉండదు కాబట్టి అట్లాంటి వెహికల్స్ని ఆపరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. తర్వాత సిక్స్త్ ఏంటి, విజిబిలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ లో పెనిట్రేషన్ ఆఫ్ న్యాచురల్ లైట్. అండ్ ఇవి కాక ఇంకేం ఛాలెంజెస్ ఉంటాయి, టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి, తర్వాత కొరోషన్ జరుగుతుంది, తర్వాత సెలైనిటీ ఎక్కువ తక్కువలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా కాంప్లికేట్ చేస్తున్నాయి డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ని. సో వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ఛాలెంజెస్. అప్పుడే ఇండియా డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలదు అని చెప్తున్నాం అనమాట. సో డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, డీప్ ఓషన్ మిషన్ గురించి మనం ఏమేం పాయింట్స్ చూస్తున్నాము. ఫస్ట్, ఇండియా అనేది 6th కంట్రీ టు స్టార్ట్ దిస్ ఇనిషియేటివ్ అన్నాం. ఇది కాక మిగతా 5 కంట్రీస్ ఏవి అంటే ఒకటి యుఎస్ఏ, రష్యా, జపాన్, చైనా, ఇంకా ఫ్రాన్స్. సో ఈ కంట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి, మనము 6th కంట్రీ అన్నాం. తర్వాత ఇది పిఎంఎస్టీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వెళ్తుంది అని అన్నాం. ఇంకోటి ఇది పిఎంఎస్టీఐఏసి కింద 9 మిషన్స్ ఉంటే ఆ 9లో ఒకటి అన్నాము. అండ్ ఆ 9 ఏవి అనేది కూడా చూడడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ డీప్ ఓషన్ మిషన్ యొక్క పిల్లర్స్ ఏంటి, దాంట్లో జరిగిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సముద్రయాన్ అండ్ మత్స్య 6000 గురించి ప్రిలిమ్స్లో అయినా రావచ్చు, లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సముద్రయాన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ కూడా ఏంటి అని కూడా అడగచ్చు. ఓకేనా. సో మేక్ నోట్ అవుట్ ఆఫ్ ఇట్. దెన్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 రిజిస్టర్డ్ ఏ గ్రోత్ ఆఫ్ 22.19%. సో 22.19% గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి అని చెప్తున్నాము ఫర్ ఫైనాన్షియల్ ఇయర్, ఫిజికల్ ఇయర్ అన్న ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ఓకే, ఏం ట్యాక్స్ కలెక్షన్స్? డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? వేర్ ఆ ట్యాక్స్ యొక్క ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ రెండు ఒకటే దాని మీద పడితే దాన్ని ఏం ట్యాక్స్ అంటాము? డైరెక్ట్ ట్యాక్స్ అంటాము. సో దాంట్లో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, ఆ ట్యాక్సెస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్లో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి 22.19% గ్రోత్ రేట్ ఉంది అని చెప్తున్నాం, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఎలా వచ్చింది, ఇంతకుముందు ఎంత ఉన్నింది ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. ద ప్రొవిజనల్ ఫిగర్స్ ఆఫ్ గ్రాస్ కలెక్షన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 స్టాండర్డ్ ఎంత అంటే రూపీస్ 5,15,986 crores compared to that of 4,22,295 crores in the corresponding period of the preceding financial year, showing a growth of 22.19% over the collections of 23-24. అంటే 2023-24లో గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత వసూలయ్యాయి? 4,22,295 కోట్లు వసూలైతే 24-25లో ఎంత వసూలయ్యాయి? 5,15,986 కోట్లు వసూలయ్యాయి. సో లాస్ట్ ఇయర్ 2023-24తో కంపేర్ చేసినప్పుడు 2024-25కి గాను మొత్తం ఎంత గ్రోత్ చూసింది గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్? 22.19% గ్రోత్ అవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో మళ్ళీ చూద్దాం. ద ప్రొవిజనల్ ఫిగర్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఫర్ 2024-25 షో దట్ ఏం చెప్తోంది అని అంటే నెట్ కలెక్షన్స్ ఆర్ అట్ నెట్ కలెక్షన్స్ ఎంత? 4,62,664 crores కంపేర్డ్ టు దట్ ఆఫ్ 382,414 crore ఇన్ 2023-24. ఇందాక మనం ఏం చూసాము? గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చి 22.19% అన్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాము? నెట్ కలెక్షన్స్లో కూడా గ్రోత్ ఉంది. ఎంత గ్రోత్ ఉంది? 20.99% గ్రోత్ ఉంది. అంటే 2023-24 ఇయర్కి గాను 3,82,414 కోట్లు నెట్ కలెక్షన్స్ వస్తే 2024-25కి గాను నెట్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి? 4,62,664 crores వచ్చాయి. గ్రాస్కి నెట్కి తేడా ఏంటి? గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి తేడా ఏంటంటే సింపుల్గా నెట్ డైరెక్ట్ గ్రాస్ అంటే ఏంటి? గ్రాస్ అంటే లేదా సింపుల్ చెప్పాలంటే నెట్ అంటే ఏంటి అని అంటే గ్రాస్ మైనస్ రీఫండ్స్. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత అనంటే గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో నుంచి రీఫండ్స్ ఇచ్చేవి వెనక్కి ఇచ్చేస్తే
ఇంకెంత మిగిలింది అనేది నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు దాంట్లో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చేసి పోయిన ఇయర్తో పోలిస్తే 20.99% గ్రోత్ ఉంది. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చేసి పోయిన ఇయర్తో పోలిస్తే 22.19% గ్రోత్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేం పాయింట్ ఉంది ఇక్కడ చూద్దాం. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటే ఎంత ఉంది అని అన్నాము, 664 క్రోర్స్ అన్నాం కదా. దాని కిందికి ఏమేమి వస్తాయి, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నాం కదా. సో నెట్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఆ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయి, అవి ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఇట్ ఇంక్లూడ్స్ కార్పొరేషన్ ట్యాక్స్, సిఐటి అంటాం, కార్పొరేషన్ ట్యాక్స్. ఇది ఎంత కలెక్ట్ అయింది, 1,80,949 క్రోర్స్. అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం పే చేస్తాం కదా ఇన్కమ్ ట్యాక్స్, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ ఎస్టీటీ, సెక్యూరిటీస్ బై చేయడం సెల్ చేయడం చేసినప్పుడు కట్టే ట్యాక్సే ఎస్టీటీ. ఇది కూడా డైరెక్ట్ ట్యాక్సే కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ అలాంగ్ విత్ ఎస్టీటీ కలిపి 281,013 క్రోర్స్ ఉన్నాయన్నమాట. సో అంటే మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్లో రకాలు మనం ఇప్పుడు చెప్తున్నాం. కార్పొరేట్ ట్యాక్స్ ఒకటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, 180,949 క్రోర్స్ వచ్చి కార్పొరేట్ ట్యాక్స్, 281,013 వచ్చేసి ఇవి రెండు కంబైన్డ్. సో అప్పుడు ఇవే ఎక్కువ ఉంది. సో ఇట్లా ఆర్డర్లో పెట్టమని కూడా అడగచ్చు. అండ్ డైరెక్ట్ ట్యాక్స్ గ్రోత్ ఎక్కువ, గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉందా, నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉందా గ్రోత్ అంటే గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్సే 22.19%, నెట్ వచ్చేవరకు 20.99% మాత్రమే గ్రోత్ ఉంది కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చూద్దాం. సో కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ నెట్ ఫ్రీ ఫండ్స్ అంటే నెట్ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అంటే 180,949 అన్నాం కదా. సో ఇది గ్రాస్ ఎంత ఉన్నింది, ఇది నెట్. అయితే గ్రాస్ కలెక్షన్స్ ఎంత, 226,280 క్రోర్స్. అంటే దీనివల్ల కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి అని మనం చెప్పచ్చు, అంతే కదా. కార్పొరేట్ ట్యాక్స్ పెరిగింది అని అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నట్టు. సో ఇది మంచి సైన్ అనమాట. సో కార్పొరేట్ ట్యాక్స్లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 226,280 క్రోర్స్. దాంట్లో రీఫండ్స్ చేసేవి పోను నెట్ ఎంత మిగిలింది, 180,949 క్రోర్స్. తర్వాత పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే నెట్ కలెక్షన్స్ ఎంత, 281,013 అన్నాం కదా. దీని గ్రాస్ 288,993 క్రోర్స్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాము, తర్వాత సేవింగ్స్ ఇట్లాంటివి ఏమైనా చూపించుకుంటే మనకు మళ్ళీ రీఫండ్ వస్తుంది కదా. అట్లాంటివన్నీ తీసేయంగా నెట్ గ్రాస్ వచ్చేసి 288,993 కలెక్ట్ అయితే నెట్ ఎంత మిగిలింది, 281,013. అంటే దాదాపు 7,000 క్రోర్స్ దాకా రీఫండ్స్ ఉన్నట్టు అర్థం. దిస్ ఇండికేట్స్ హెల్తీ ఇంక్రీజ్ ఇన్ ఇండివిజువల్ ఎర్నింగ్స్. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాము అని అంటే ఇండివిజువల్ ఎర్నింగ్స్ పెరిగినట్టే కదా. అండ్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ కంట్రిబ్యూటింగ్ టు ట్యాక్స్ రెవెన్యూ. సో ఇది ఎప్పటికైనా మంచిదన్నమాట. అంటే అట్లా కార్పొరేట్ ట్యాక్స్ పెరగడము అనేది మంచి సైనే, బికాస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగినట్టు. అండ్ మన పర్సనల్ ఇండివిజువల్ ఎర్నింగ్స్ కూడా పెరిగాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరిగింది అని అర్థం. నెక్స్ట్ గ్రోత్ ఇన్ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్. అంతేకాకుండా ఇంకో మంచి సైన్ ఏంటి, అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా గ్రోత్ ఉందన్నమాట. ఎంత అంటే దే వర్ సర్చ్డ్ బై 27.34%. ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేటర్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఎర్నింగ్స్ ప్రొజెక్షన్స్ బై కార్పొరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్స్. సో అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరగడం అనేది కూడా చాలా మంచి సైనే అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఆప్టిమిజం ఇన్ బోత్ బిజినెసెస్ అండ్ ఇండివిజువల్ ఇన్కమ్ గ్రోత్. అంటే ఇప్పుడు అడ్వాన్స్గా ట్యాక్స్ కడుతున్నారు అంటే దే ఆర్ ఆప్టిమిస్టిక్ కదా. అంటే ఏమని లైక్ ఇంకా మాకు బాగా పెరుగుతుంది అని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినట్టు. సో అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది కూడా ఇట్ ఈస్ అ పాజిటివ్ సైన్ దట్ రిఫ్లెక్ట్స్ ద ఆప్టిమిజం ఇన్ బోత్ బిజినెసెస్ యాజ్ వెల్ యాజ్ ద ఇండివిజువల్ ఇన్కమ్ గ్రోత్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్, PM Modi congratulates HE Cyril Ramaphosa on being re-elected as the President of Republic of South Africa అని ఉంది కదా. సో దీని మీద సింపుల్ స్టాటిక్ జీకే టైప్లో క్వశ్చన్ అడగాలి అంటే హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా రీసెంట్లీ అని అడగచ్చు, సిరిల్ రామఫోసా. ఓకే. సో అట్లా కాకుండా కొంచెం యూపీఎస్సీ స్టాండర్డ్లో మెయిన్స్లో క్వశ్చన్ రావాలి అని అంటే కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది కదా మనకు ఒక టాపిక్ పాలిటీలో ఫస్ట్లో GS2లో. సో ఫస్ట్ యూనిట్లో ఉంటుంది.
సో దాని రిలేటెడ్ అంటే వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంది ప్రెసిడెంట్ది, మన ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంది, అట్లా కంపేర్ చేయమని అడగచ్చు. ప్రీవియస్గా మనకు ఒకసారి ఫ్రాన్స్ది మనది అడిగారనమాట అట్లా కంపారిటివ్గా. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగింది కాబట్టి జస్ట్ అడిగేదానికి స్కోప్ ఉంది, చూద్దాం. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఎలా ఉంది అని అంటే, South Africa's political system is a complex and unique structure. It is designed to address the country's diverse population and historical context. సో అసలు వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ని మనం ఎన్ని రకాలుగా బ్రేక్ డౌన్ చేయొచ్చు అంటే, ఒకటి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటే అసలు వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచి ఉంది, 1996లో వీళ్ళు కాన్స్టిట్యూషన్ని అంటే వెరీ న్యూ కాన్స్టిట్యూషన్ 96లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళకు కూడా కాన్స్టిట్యూషనే సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది. అండ్ ఆ కాన్స్టిట్యూషన్లోనే అసలు గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సిటిజన్కి ఉండే రైట్స్ ఏంటి, డెమోక్రసీ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా క్లియర్గా వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ బిల్ ఆఫ్ రైట్స్ అంటే ఇప్పుడు మనకు ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉన్నాయి కదా, అట్లా వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ని బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో. అండ్ దట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1996 అనమాట. ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ విషయానికి వస్తే లెజిస్లేటివ్ బ్రాంచ్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, జ్యుడిషియరీ బ్రాంచ్ కూడా ఉంది, చూద్దాము. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ అనమాట. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ప్రెసిడెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఇండియాలో ప్రెసిడెంట్ అంటే ఎవరు, హెడ్ ఆఫ్ ద స్టేట్ కదా, హెడ్ ఆఫ్ ద స్టేట్ మాత్రమే, అంటే డీజూర్ హెడ్, నామినల్ హెడ్. మరి రియల్ హెడ్ ఎవరు, డిఫాక్టో హెడ్ లేదా హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కానీ సౌత్ ఆఫ్రికాలో ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికానే ఈజ్ బోత్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. అండ్ ఈయన ఎలా ఎలక్ట్ చేసుకుంటారు అంటే, ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై నేషనల్ అసెంబ్లీ అండ్ సర్వ్స్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 5-year టర్మ్స్. తర్వాత క్యాబినెట్ విషయానికి వద్దాం. ప్రెసిడెంట్ అపాయింట్స్ డిప్యూటీ ప్రెసిడెంట్, మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్ అండ్ క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ పాలసీ అండ్ లాస్. ఇక్కడ ప్రెసిడెంటే డిప్యూటీ ప్రెసిడెంట్ని, డిప్యూటీ మినిస్టర్లను అందరినీ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. మరి లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే ఏముంటుంది అంటే, పార్లమెంట్ ఉంటుంది. ఈ సౌత్ ఆఫ్రికాలో పార్లమెంట్ కూడా బైకామరల్ పార్లమెంటే, అంటే 2 houses ఉంటాయి. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నేషనల్ అసెంబ్లీ అని ఒకటి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రావిన్సెస్ అంటే మన రాజ్యసభ లాంటిది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రావిన్సెస్ అనేది స్టేట్స్ని రిప్రజెంట్ చేయడానికి. నేషనల్ అసెంబ్లీ వచ్చేసి మన లోక్సభ లాంటిది, అంటే ఇట్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాం, ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై నేషనల్ అసెంబ్లీ మాత్రమే, అంటే ఓన్లీ లోవర్ హౌస్ లోక్సభ లాంటిది ఇది, అది మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవడంలో. ఈ నేషనల్ అసెంబ్లీలో ఎంతమంది ఉంటారు, 400 members ఉంటారు. దే ఆర్ ఎలెక్టెడ్ త్రూ ఏ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఫర్ ఏ 5-year టర్మ్. అండ్ వీళ్ళే లా మేకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ దే ఓవర్సీ ద ఎగ్జిక్యూటివ్ ఆల్సో. నెక్స్ట్ ఎన్సీఓపీ అంటే ప్రావిన్సెస్ది అన్నాం కదా, రాజ్యసభ లాంటిది. దీంట్లో ఎంతమంది ఉంటారు అంటే 90 members ఉంటారు. 10 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 9 provinces. మొత్తం వీళ్ళకి 9 provinces ఉన్నాయి. 9 provincesలో లైక్ ఇండియాలో లాగా కాకుండా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే ఈక్వల్ ఇన్ ద సెన్స్ ఇండియాలో కూడా ఈక్వల్ రిప్రజెంటేషనే, కాకపోతే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈక్వల్ రిప్రజెంటేషన్. అంటే మనకేంటి అంటే ఆ స్టేట్ పాపులేషన్ని బట్టి ఉంటుంది కదా, కానీ వీళ్ళకి అట్లా కాకుండా ఎంత పాపులేషన్ ఉన్నారు అన్నది సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ 9 provincesలో ఒక్కొక్క ప్రావిన్స్ నుంచి 10 members లాగా టోటల్గా 90 members ఉంటారు. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ప్రొవిన్షియల్ ఇంట్రెస్ట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద నేషనల్ లెజిస్లేటివ్ ప్రాసెస్ అనమాట. సో వీళ్ళకి 2 houses ఉన్నాయి, నేషనల్ అసెంబ్లీ ఒకటి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రావిన్సెస్ ఒకటి, ఎన్ఏ అండ్ ఎన్సీఓపీ. సో ఇది ఏం బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్. సో బైకామరల్ లెజిస్లేచర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ జ్యుడిషియల్ బ్రాంచ్కి వద్దాం. జ్యుడిషియల్ బ్రాంచ్లో ఏంటంటే మనకు సుప్రీంకోర్టు లాగా వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇట్ డీల్స్ విత్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. ఇంకోటి సుప్రీం కోర్ట్ ఆఫ్ అపీల్ అని ఉంటుంది. ఇది నాన్ కాన్స్టిట్యూషన్తో సంబంధం లేని అపీల్స్ని డీల్ చేయడానికి సుప్రీం కోర్ట్ ఆఫ్ అపీల్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా హైకోర్ట్స్ ఉంటాయి, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ అదర్ లీగల్ మ్యాటర్స్ని చూసుకుంటూ ఉంటాయి. సో ఇది జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మనం లెజిస్లేటివ్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, జ్యుడిషియరీ 3 branches ఎట్లా ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేసాం. ఇంకా లోకల్ గవర్నమెంట్ కూడా ఉంది. ఆ లోకల్ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ప్రావిన్సెస్లో ఎలా ఉంది అంటే, టోటల్గా సౌత్ ఆఫ్రికాని 9 provincesగా డివైడ్ చేశారు అన్నాం కదా ఇందాక. దాంట్లో ఒక్కొక్క దాని నుంచి 10 members వచ్చారు అని చెప్పి.
సో ఈచ్ విత్ ఇట్స్ ఓన్ లెజిస్లేచర్ అండ్ ప్రీమియర్. సో అంటే దానికి ప్రతి ఒక్క ప్రావిన్స్కి ఒక లెజిస్లేచర్ ఉంటుంది, సేమ్ మనకులాగే, మనకు స్టేట్స్ అసెంబ్లీస్ ఎట్లుంటాయో అట్లా. Provinces have significant autonomy and are responsible for areas like education, health, public works. సేమ్ మనకి స్టేట్ లిస్ట్ ఎట్లా ఉంటుందో సో వాళ్ళకు కూడా ప్రావిన్సెస్కి అటానమీ ఉంది. అండ్ ఏ సబ్జెక్ట్స్ మీద అంటే కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, పబ్లిక్ వర్క్స్ లాంటి దాని మీద అటానమీ ఉంది ప్రావిన్సెస్కి. నెక్స్ట్ మున్సిపాలిటీస్ విషయానికి వస్తే లోకల్ గవర్నమెంట్ అనేది మెట్రోపాలిటన్, డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ మున్సిపాలిటీస్ అనే కేటగిరీస్గా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ లోకల్ సర్వీస్ డెలివరీ అండ్ గవర్నెన్స్ అనమాట. సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అని 3 టైర్స్లో వీళ్ళకి కూడా డివైడ్ అవ్వడం జరిగింది సౌత్ ఆఫ్రికాలో. ఇంకా ఎలక్టోరల్ సిస్టమ్ విషయానికి వద్దాం. నేషనల్ లెవెల్లో, ప్రొవిన్షియల్ లెవెల్లో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయంటే ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ ఎవ్రీ 5 years. ఏ సిస్టమ్ ప్రకారం? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. అండ్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతాయి విత్ ఓటర్స్ సెలెక్టింగ్ మున్సిపల్ కౌన్సిల్స్ అన్నమాట. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ సౌత్ ఆఫ్రికాలో ఏమేమి ఉన్నాయి? ఏఎన్సీ అని ఒకటి, డిఏ అని ఒకటి. ఏఎన్సీ అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, డిఏ అంటే డెమోక్రటిక్ అలయన్స్. సో ఏఎన్సీ అనేది డామినెంట్ పొలిటికల్ పార్టీ అనమాట సిన్స్ ద ఎండ్ ఆఫ్ అపార్థైడ్. సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ అయిపోయిన తర్వాత నుంచి ఇదే డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇది లిబరేషన్ స్ట్రగుల్కి చాలా ఫేమస్ ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీ. అంటే లైక్ మనకు ఐఎన్సీ ఉంది కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆ టైప్లో అనమాట. నెక్స్ట్ డెమోక్రటిక్ అలయన్స్, ఇది మెయిన్ అపోజిషన్ పార్టీ అండ్ ఇట్ అడ్వకేట్స్ ఫర్ లిబరల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. సో ఇవి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్. ఇంకేమున్నాయి? ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని కూడా ఒకటి ఉంది. ఇది ఒక లెఫ్ట్ వింగ్ పార్టీ. అంటే ఇప్పుడు మనకి సిపిఐ, సిపిఎం అవి ఉన్నాయి కదా, సో అట్లా ఒక లెఫ్ట్ వింగ్ పార్టీ అనమాట ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది. ఇట్ ఫోకసెస్ ఆన్ రాడికల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో వీళ్ళ ఫోకస్ అంతా ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉంటుంది. ఇవి 3 మేజర్ పార్టీస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అండ్ రీసెంట్గా జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ విషయానికి వస్తే ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఇండైరెక్ట్. అంటే డైరెక్ట్గా పబ్లికే పోయి ఓటు వేయరు కదా. సో ఎవరు ఓటేస్తారు? నేషనల్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళే ఓటు వేయడం జరుగుతుంది రాదర్ దాన్ డైరెక్ట్ పబ్లిక్ ఓట్. సో దీన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. మనం ప్రెసిడెంట్ని ఎట్లయితే ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటున్నామో, అంటే మనము 2 houses ఎలక్ట్ అయిన వాళ్ళే కదా ఎలక్ట్ చేసుకుంటారు అసెంబ్లీస్ వాళ్ళు, మన పార్లమెంట్లో ఉన్న 2 houses వాళ్ళు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అట్లాగే ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతుంది. 2024 ఎలక్షన్స్ విషయానికి వస్తే ద మోస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా వర్ హెల్డ్ ఇన్ మే అనమాట. మేజర్ పార్టీస్ ఏవే ఉన్నాయి? ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ లెడ్ బై సిరిల్ రాంఫోసా, డెమోక్రటిక్ అలయన్స్ లెడ్ బై, ఇది వచ్చేసి మెయిన్ అపోజిషన్ పార్టీ ఈఎఫ్ఎఫ్, ఇది 3rd లార్జెస్ట్ పార్టీ అని చెప్పాము ఇందాకే. సో దాంట్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్ న్యూలీ ఎలెక్టెడ్ నేషనల్ అసెంబ్లీ కన్వీన్స్ టు ఎలెక్ట్ ద ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఈ నేషనల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత వీళ్ళు కొత్తగా వచ్చిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకుంటారనమాట. అట్లా మే 2024లో ఎలక్షన్స్ అయ్యాయి. సో కొత్త ప్రెసిడెంట్గా సిరిల్ రాంఫోసా ఎలెక్ట్ అయ్యాడు. ఫాలోయింగ్ 2024 జనరల్ ఎలక్షన్స్ సిరిల్ రాంఫోసా వాజ్ రీఎలెక్టెడ్. రెండో 5-year టర్మ్కి ఇతను ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనంటే ఏఎన్సీ వీళ్ళ స్ట్రాంగెస్ట్, సౌత్ ఆఫ్రికాలో మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ అని చెప్పి తెలుస్తుంది. సో ఈ రకంగా సిరిల్ రాంఫోసా మళ్ళీ రీఎలెక్ట్ అయినందుకు గాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయనను కంగ్రాచులేట్ చేయడం జరిగిందనమాట. అది ఈ ఆర్టికల్లో. మొత్తానికి ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని క్వశ్చన్ యూపీఎస్సీలో ఎట్లా రావచ్చు? కంపారిజన్ బిట్వీన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అట్లా అడుగుతారనమాట. ఓకేనా? లెట్ us move on to the next article. కల్చర్ రిలేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇనాగరేషన్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్లీ నలంద యూనివర్సిటీ క్యాంపస్ని ఫార్మల్గా ఇనాగరేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. సో దీని గురించి చూద్దాము. నలంద యూనివర్సిటీ బీహార్లోని రాజ్గిర్లో ఉంది. టోటల్ 455 acresలో కట్టారు దీన్ని. అండ్ ఇట్ ఈస్ జస్ట్ 12 kilometers అవే ఫ్రమ్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఆఫ్ ద సేమ్ నేమ్. ఇదేంటి నలంద పేరుతోటి ఉన్న బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి జస్ట్ 12 kilometers దూరంలో 455 acresలో రాజ్గిర్ లేదా దీన్నే రాజ్గృహ అంటారు కదా, అక్కడ నలంద యూనివర్సిటీని మళ్ళీ పునర్నిర్మించారు. దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో దీని హిస్టరీ అండ్ రివైవల్ విషయానికి వద్దాము. హిస్టరీ చూస్తే
దీని మీద ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. గుప్తా ఎంపరర్ అయిన కుమారగుప్తా అనే ఆయన హీ ఫౌండెడ్ నలంద యూనివర్సిటీ ఇన్ 427 CE. సో ఎవరు, ఏ గుప్తా ఎంపరర్ టైంలో, కుమారగుప్తా టైంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫస్ట్ టైము. అండ్ ఇట్ ఫ్లోరిష్డ్ ఫర్ 600 years అనమాట. సో హర్షవర్ధన టైంలో అండ్ పాలా రూలర్స్ కింద కూడా ఇది చాలా పాపులర్ యూనివర్సిటీగా ఉండిందనమాట. హర్షవర్ధన విషయాన్ని వచ్చేసరికి ఇక్కడ హుయాన్సాంగ్, తర్వాత మోక్షదేవ ఇట్లాంటి చైనీస్ బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దాదాపు 5 ఏళ్ల పాటు ఉండి నలంద యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. అండ్ దే ఆల్సో క్యారీడ్ బ్యాక్ మెనీ స్క్రిప్చర్స్ ఫ్రమ్ నలంద విచ్ వర్ లేటర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ చైనీస్. అండ్ తర్వాత ఐత్సింగ్, చైనీస్ పిలిగ్రిమ్ అయిన ఐత్సింగ్ కూడా నలందాని విజిట్ చేశాడు. అండ్ అతను ఏం చెప్పాడు అంటే, అతను నలందాని విజిట్ చేసినప్పుడు అక్కడ దాదాపు 2000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారని, అండ్ దాన్ని పోషించడానికి ఎన్ని విలేజెస్ నుంచి మనీ సపోర్ట్ వచ్చిందంటే దాదాపు 200 విలేజెస్ ఫైనాన్షియల్గా నలంద యూనివర్సిటీని ప్యాట్రనైజ్ చేసేవి అని చెప్పి ఐత్సింగ్ తన స్క్రిప్చర్స్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ టు స్టడీ ఫ్రమ్ చైనా, మంగోలియా, టిబెట్, కొరియా అండ్ అదర్ ఏషియన్ కంట్రీస్. సో ఇక్కడున్న మనకు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే, వీ హ్యావ్ కాంటాక్ట్ విత్ ఇండోనేషియన్ శైలేంద్ర డైనాసిటీ కింగ్స్ తోటి కూడా మనకి కాంటాక్ట్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. బికాజ్ ఆ కాంప్లెక్స్లో ఒక మొనాస్ట్రీ ఉంది విచ్ వాజ్ బిల్డ్ బై ఇండోనేషియన్ కింగ్ శైలేంద్ర డైనాసిటీకి చెందిన ఒక కింగ్ కన్స్ట్రక్ట్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్పిరిచువల్ డివైన్స్ లైక్ బుద్ధ, మహావీర వీళ్ళందరూ ఇక్కడ మెడిటేట్ చేసిన ఏరియా కాబట్టి ఈ రాజ్గృహ అనేది అట్లాంటి మంచి వైబ్రెన్సీ అనేది దీనికి యాడ్ ఆన్ అయ్యింది ఈ నలంద యూనివర్సిటీకి. సో ఇంకా గొప్ప గొప్ప మాస్టర్స్ లైక్ ఆచార్య నాగార్జున కానివ్వండి, మహాయాన బుద్ధిజంని ప్రొపగేట్ చేశాడు కదా ఆయన కానీ, ఆర్యభట్ట కానీ, తర్వాత ధర్మకీర్తి వీళ్ళందరూ కూడా నలందాలో నలందాకి చాలా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ కానీ ఇది మరి ఎలా డెస్ట్రాయ్ అయింది అని అంటే, 1193లో బక్తియార్ ఖిల్జీ ఉన్నాడు కదా, సో ఈయనెవరు, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జనరల్ అనమాట. ఓకేనా. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జనరల్ అయిన బక్తియార్ ఖిల్జీ అనే అతను 1193లో ఈ నలంద యూనివర్సిటీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. మరి ఆ యూనివర్సిటీని తర్వాత ఎవరు ఐడెంటిఫై చేశారు అని అంటే, 1812లో ఇట్ వాస్ రీడిస్కవర్డ్ బై ఎ స్కాటిష్ సర్వేయర్ ఫ్రాన్సిస్ బుచానన్ హ్యామిల్టన్ అనే అతను 1812లో మళ్ళీ దీన్ని తిరిగి రీడిస్కవర్ చేయడం జరిగింది. అండ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏం చేశాడంటే, ఇది ఒక ఏన్షియంట్ యూనివర్సిటీగా దాన్ని ఐడెంటిఫై చేసిండేది అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇన్ 1861. సో కన్నింగ్హామ్ కానీ బుచానన్ హ్యామిల్టన్ కానీ వీళ్ళు మంచి ఆర్కియాలజిస్ట్, సర్వేయర్స్ అనమాట. సో వీళ్ళు దీన్ని ఒక అతి పురాతనమైన యూనివర్సిటీగా దీన్ని గుర్తించారు ఇన్ 1861లో. అండ్ ఇక్కడ అటాక్స్ విషయానికి వద్దాం. ద ఫస్ట్ అటాక్ ఎప్పుడు జరిగింది అని అంటే, డ్యూరింగ్ ద ఎంపరర్ సముద్రగుప్త టైంలో ఫస్ట్ టైం ఒక అటాక్ జరిగింది. ఆ అటాకర్స్ ఎవరు అనంటే హూనాస్ అనమాట. హూనాస్ అంటే ఎవరు, వీళ్ళు సెంట్రల్ ఏషియాకి చెందిన ఒక ట్రైబల్ గ్రూప్ వాళ్ళు. సో వీళ్ళు వచ్చి సముద్రగుప్త రూల్ చేసిన టైంలో అటాక్ చేసి యూనివర్సిటీకి చెందిన కొన్ని వాల్యుబుల్ రిసోర్సెస్ని దోచుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ సముద్రగుప్త దీన్ని రీఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అప్పుడే నలంద లైబ్రరీ అనే దాన్ని కూడా ఈయన పెట్టడం జరిగిందనమాట. మళ్ళీ నలంద మహావిహార పైన సెకండ్ అటాక్ ఎప్పుడు జరిగింది అని అంటే, ఇట్ వాస్ ప్లాన్డ్ బై ఇన్ ఎర్లీ 7th century ఇట్ వాస్ ప్లాన్డ్ బై గౌడాస్. ఈ గౌడాస్ ఎవరు అంటే బెంగాల్కి చెందిన ఎంపరర్స్ అనమాట. సో ఇది ఎందుకు చేశారు అని అంటే, వీళ్ళు పొలిటికల్ అంబిషన్స్ తోటి చేయడం జరిగింది. ఎందుకు అంటే, వీళ్ళకి హర్షవర్ధన అప్పుడు రూల్ చేస్తున్నాడు. హర్షవర్ధనకి ఈ బెంగాల్ రూలర్స్ అయిన గౌడాస్కి సరిపోదు కాబట్టి కనౌజ్ని అటాక్ హర్షవర్ధన యొక్క దీన్ని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో ఒక పొలిటికల్ అంబిషన్ తోటి నలంద మహావిహారాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. అంత డిస్ట్రాయ్ చేసినా కూడా హర్షవర్ధన మళ్ళీ దాన్ని రివైవ్ చేశాడు. సో ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ మిషన్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్ డిసిమినేషన్. తర్వాత కూడా అది దాన్ని నాలెడ్జ్ డిసిమినేషన్ చేస్తూనే ఉంది నలంద మహావిహార. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా రివైవల్ ఎప్పుడు చేయాలి అనుకున్నారంటే, ఇన్ ద ఎర్లీ 2000s అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, సింగపూర్ గవర్నమెంట్ అండ్ లీడర్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ వీళ్ళందరూ నలందాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అని ఆలోచన వీళ్ళకి ఫస్ట్ టైం వచ్చింది.
అండ్ ఇండియన్ పార్లమెంట్ నలంద యూనివర్సిటీ యాక్ట్ అని చెప్పి 2010లోనే పాస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ప్రొవైడెడ్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద న్యూ ఇన్స్టిట్యూషన్. సో ఈ కొత్తగా పెట్టడానికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది 2010లోనే పార్లమెంటు ఈ బిల్లుని, ఈ యాక్ట్ని పాస్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, నలంద యూనివర్సిటీ ఈజ్ ఎన్విజన్డ్ యాజ్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఒక రీజనల్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది మన కంట్రీస్ మధ్య బాగా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అండ్ బీహార్ గవర్నమెంట్ దీనికి గాను 455 ఏకర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని ఆర్కిటెక్ట్ ఎవరు అంటే బివి దోషి అనే ఆయన. ఈయన ఈ బిల్డింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అనమాట, విచ్ రిఫ్లెక్ట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద పాస్ట్. సో మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, కానీ పాస్ట్ యొక్క స్పిరిట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఒక ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ని తయారు చేసిన ఆర్కిటెక్ట్ బివి దోషి అనే ఆయన. ఈయన పేరైనా స్టాటిక్ జీకేలో చిన్న చిన్న ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్, ద యూనివర్సిటీ ఇప్పుడు ఏమేమి ఆఫర్ చేస్తుంది అని అంటే పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ బుద్ధిస్ట్ స్టడీస్, హిస్టారికల్ స్టడీస్, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కూడా మనము చదువుకోవచ్చు. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక నెట్ జీరో గ్రీన్ క్యాంపస్. ఇందాక చెప్పాం కదా ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అని చెప్పి, అంటే ఇది సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటుంది. దీంట్లోనే ఒక సోలార్ ప్లాంట్ ఉంది, డొమెస్టిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది ఫర్ రీయూజింగ్ ద వేస్ట్ వాటర్. అండ్ దాంతోపాటు 100 ఏకర్స్ ఆఫ్ వాటర్ బాడీస్ని కలిగి 455 ఏకర్స్లో 100 ఏకర్స్ వాటర్ బాడీసే ఉన్నాయన్నమాట. అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. సో ఇది ఒక నెట్ జీరో గ్రీన్ క్యాంపస్గా దీన్ని డిజైన్ చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ద రూయిన్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ వాజ్ డిక్లేర్డ్ యాజ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2016లోనే దాన్ని గుర్తించడం జరిగింది. అట్లాంటి నలంద యూనివర్సిటీని మళ్ళీ రివైవ్ చేసి ఇనాగ్రేట్ చేశారు రీసెంట్లీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది కూడా కల్చర్కి రిలేటెడే, హిస్టరీ రిలేటెడ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 350th యానివర్సరీ ఆఫ్ ఛత్రపతి శివాజీస్ కరోనేషన్. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము జనరల్గా శివాజీ, మరాఠా ఎంపైర్ గురించి అట్లా చూసుకుంటాం. మెయిన్స్కి కూడా ఇట్లాంటివి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఉంటాయి కదా, రౌండ్ ఫిగర్స్ లాగా 350th, 250th, 500, 100, 150 ఇట్లా. సో ఇట్లాంటి వాటి మీద మనం క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్లో. ఎందుకంటే మనకి శ్రీకృష్ణదేవరాయ కరోనేషన్ సెరమనీ కూడా ఇట్లాంటిదే ఒక ల్యాండ్ మార్క్ ఇయర్లో జరిగినప్పుడు అదే ఇయర్ జరిగిన మెయిన్స్లో శ్రీకృష్ణదేవరాయ కంట్రిబ్యూషన్స్ టు లిటరేచర్ అని చెప్పి మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడిగారనమాట. సో శివాజీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడో కల్చర్కి కంట్రిబ్యూషన్ అనో ఏదో ఒక రిలేటెడ్ క్వశ్చన్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం. రీసెంట్లీ ద ఎగ్జిబిషన్ డిపెక్టింగ్ 115 ఆయిల్ పెయింటింగ్స్ ఆఫ్ శివాజీ మహారాజ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, IGNCA వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అలాంగ్ విత్ NGMA టు మార్క్ ద 350th యానివర్సరీ ఆఫ్ ద కరోనేషన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. కరోనేషన్ సెరమనీ అంటే ఏంటి? పట్టాభిషేకం జరిగి ఛత్రపతి శివాజీకి 350 years కంప్లీట్ అయ్యాయన్నమాట. ఆ సందర్భంగా పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగింది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే అనే ఆయన ఆధ్వర్యంలో జరిగిందనమాట ఈ ఎగ్జిబిషన్ అనేది. అండ్ ఈయన 350 years అంటున్నాం కదా, ఎప్పుడు హీ వాస్ క్రౌన్డ్ అంటే హీ వాస్ క్రౌన్డ్ ఆన్ 6th June 1674 అట్ రాయ్గఢ్ ఫోర్ట్లో జూన్ 6వ తేదీ 1674లో ఈయన కొరోనేట్ అయ్యారు, అంటే పట్టాభిషిక్తుడు అయ్యాడు. సో ఛత్రపతి శివాజీ గురించి కొన్ని ఫ్యూ పాయింట్స్ చూస్తే ఈయన ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఇన్ వెస్ట్రన్ ఇండియా మనకు తెలిసిందే. అండ్ హీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ ఇన్నోవేటివ్ మిలిటరీ టాక్టిక్స్కి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి, అండ్ మరాఠీ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడంలో, తర్వాత ఒక స్ట్రాంగ్ అండ్ ప్రాస్పరస్ మరాఠా స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయన యొక్క విజన్, ఆయన యొక్క లీడర్షిప్ అనేది మనకి కనపడుతుంది. అర్లీ లైఫ్ విషయానికి వస్తే ఈయన శివనేరి ఫోర్ట్లో పుట్టారు ఇన్ 1630 February 19th. ఇది శివనేరి ఫోర్ట్ ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉంది. అండ్ ఈయన పేరెంట్స్ ఎవరు? షాజీ భోన్స్లే అండ్ జిజియాబాయ్. సో ఈయన మీద జిజియాబాయ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. వాళ్ళ అమ్మ ఆయనకి ట్యూటర్ అనమాట. అండ్ దాంతోపాటు ఈయన యొక్క ప్రొటెక్టర్ వచ్చేసి దాదాజీ కొండదేవ్ అనే ఆయన. వీళ్ళిద్దరూ చాలా ఇన్ఫ్లుయెన్స్ ప్లే చేశారు ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ శివాజీ. సో ఆయనకున్న వాల్యూస్ లైక్ జస్టిస్ కానివ్వండి, బ్రేవరీ, ఎథిక్స్, గవర్నెన్స్, ఇట్లాంటి వాల్యూస్ అన్నీ ఆయనలో ఇంక్లూడ్ చేసిండేది ఎవరు అని అంటే వాళ్ళ మదర్ అయిన జిజియాబాయ్. ఓకేనా. సో తర్వాత ఇంకా రైజ్ టు పవర్, ఈయన
16 ఇయర్స్లోనే హీ క్యాప్చర్డ్ తోరణా ఫోర్ట్ అండ్ తర్వాత రాయ్గఢ్ ఫోర్ట్ని ఆక్యుపై చేసుకున్నారు, విచ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఒకసారి క్వశ్చన్ ఎలా అడిగారంటే క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఏమంటారు శివాజీ ఆక్యుపైయింగ్ ద ఫోర్ట్స్, ఫస్ట్ తోరణా ఫోర్ట్, తర్వాత రాయ్గఢ్ ఫోర్ట్, ఆ తర్వాత ఏమేమి ఆక్యుపై చేసుకున్నారు, తర్వాత కొండనా ఫోర్ట్, ఇవి ఉన్నాయి కదా, దీన్నే సింగాబాద్ అని కూడా పేరు మార్చారు. ఆ తర్వాత పురందర్, తర్వాత ఇట్లా ఈ ఫోర్ట్స్ అన్నీ ఈయన ఆక్యుపై చేసుకున్న ఫోర్ట్స్కి ఒక ర్యాండమ్ ఆర్డర్లో ఇచ్చేసి క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమని అడిగారు. ఫస్ట్ ఫోర్ట్ హీ ఆక్యుపైడ్ వాజ్ తోరణా ఫోర్ట్ని ఆక్యుపై చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ విషయానికి వస్తే అష్టప్రధాన్ మండల్ అని చెప్పి పెట్టారు. 8 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారనమాట. దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నర్స్. ఎవరు వాళ్ళు? ఇది మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగారు ఈ అష్టప్రధాన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్. పేష్వా అంటే ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్, అమాత్య అంటే ఫైనాన్స్ మినిస్టర్, సచివ్ అంటే సెక్రటరీ, మంత్రి అంటే ఇంటర్నల్ అఫైర్స్ డైలీ ప్రొసీడింగ్స్ని చూసుకునే మినిస్టర్, సేనాపతి అంటే కమాండర్ ఇన్ చీఫ్, సుమంత్ అంటే ఫారిన్ మినిస్టర్, న్యాయాధీష్ అంటే చీఫ్ జస్టిస్, పండిత్ రావ్ అంటే హై ప్రీస్ట్ అనమాట, అండ్ దేశ్ముఖ్స్ వీళ్ళందరూ ఉంటారు. రీసెంట్గా పండిత్ రావ్ సంథింగ్ సచివ్, ఈ రెండిట్లో ఏదో అడిగారనమాట గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. సో అష్టప్రధాన్లో ఎవరు 8 మంది ఉంటారు, ఆ 8 మంది ఏం చూసుకుంటారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ సిస్టమ్ విషయానికి వస్తే ఒక కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు రెవెన్యూ కలెక్షన్కి సంబంధించి. అండ్ రెడ్యూసింగ్ దేశ్ముఖ్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి రెడ్యూసింగ్ ద పవర్ ఆఫ్ లోకల్ ఇంటర్మీడియరీస్, ఈ దేశ్ముఖ్స్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించి రెవెన్యూ కలెక్షన్ పెరిగే విధంగా కొన్ని రీఫార్మ్స్ని తీసుకొని రావడం జరిగింది. మిలిటరీ స్ట్రాటజీస్ విషయానికి వస్తే గొరిల్లా వార్ఫేర్ని ఫాలో అయ్యేవాళ్ళు, అంటే హిట్ అండ్ రన్ రైట్స్ అనమాట. ఈ వెస్ట్రన్ ఘాట్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు గొరిల్లా వార్ఫేర్ని ఉపయోగించుకున్నారు. తర్వాత నేవీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా స్ట్రాంగ్ నేవీని బిల్డ్ చేసుకున్నారు. కొంకన్ కోస్ట్ని యూజ్ చేసుకొని ట్రేడ్ రూట్స్ని సేఫ్ గార్డ్ చేసుకున్నారు వీళ్ళ నేవల్ పవర్ తోటి. తర్వాత ఫోర్ట్ ఆర్కిటెక్చర్, హీ ఎంఫసైజ్డ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫోర్ట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని మంచి చాలా స్ట్రాంగ్ ఫోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట శివాజీ. అండ్ ఈయన పార్టిసిపేట్ చేసిన బ్యాటిల్స్లో ఇంపార్టెంట్వి ఏవి అంటే బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్, దీంట్లో అఫ్జల్ ఖాన్ అనే బీజాపూర్ జనరల్ని ఓడించాడు, బీజాపూర్ సుల్తానేట్కి చెందిన అతన్ని. ఆ తర్వాత పన్హాలాని సీజ్ చేయడం, సో ఇది ఆదిల్ షాహీ డైనాసిటీకి చెందినది, దాన్ని సీజ్ చేసుకున్నాడు. తర్వాత బ్యాటిల్ ఆఫ్ సిన్హాగఢ్ ఫోర్ట్, ఈ సిన్హాగఢ్ ఫోర్ట్ వచ్చేసి కొంకణ్ ఫోర్ట్ వీళ్ళ దగ్గర నుంచి క్యాప్చర్ చేసుకొని దీన్ని సిన్హాగఢ్ అనే పేరుతోటి పేరు మార్చడం జరిగింది. తర్వాత ముఘల్స్ తోటి ఎట్లాంటి రిలేషన్స్ ఉండేవి అని అంటే శివాజీ వాజ్ ఫోర్స్డ్ టు సైన్ ద ట్రీటీ విత్ ముఘల్ ఎంపైర్ సరెండరింగ్ ద ఫోర్ట్స్ బట్ రిటైనింగ్ ద అదర్. సమ్ ఫోర్ట్స్ని వదిలేసుకున్నాడు అండర్ ట్రీటీ ఆఫ్ పురందర్. తర్వాత అక్కడ సరెండర్ చేసేసాడు పురందర్ ట్రీటీ తర్వాత. ఈయనను పట్టుకొని వెళ్ళిపోతారు జైలుకి, కానీ అక్కడ ఆగ్రా ఫోర్ట్ నుంచి ఈయన ఎస్కేప్ అవుతాడు. హీ వాజ్ క్యాప్చర్డ్ అండ్ టేకెన్ టు ఆగ్రా బై ఔరంగజేబ్. ఎవరు ఇతన్ని అరెస్ట్ చేస్తారు? శివాజీని, ఔరంగజేబ్. కానీ శివాజీ ఎస్కేప్డ్ అండ్ రిటర్న్ టు ద డెక్కన్ అనమాట. తర్వాత కరోనేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1674లో రాయ్గఢ్ ఫోర్ట్లో జరిగింది. అప్పుడు తీసుకున్న టైటిలే ఛత్రపతి అనే టైటిల్ని ఈయన తీసుకోవడం జరిగిందనమాట. అండ్ హీ కంటిన్యూ టు ఎక్స్పాండ్ హిజ్ ఎంపైర్ అండ్ కన్సాలిడేటెడ్ అ పవర్ ఇన్ డెక్కన్ అండ్ కొంకన్ రీజన్స్. ఫైనల్గా 1680లో అదే రాయ్గఢ్ ఫోర్ట్లోనే April 3 ఈయన చనిపోయాడు. అండ్ ఈయన తర్వాత హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ సంభాజీ అనే శివాజీ గారి కొడుకు సంభాజీ ఈయనని సక్సీడ్ చేశాడనమాట. సో ఇది ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో 350th కరోనేషన్ సెరమనీ సందర్భంగా క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అబౌట్ శివాజీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ 16th to 22nd June ఇన్ పిఐబిలో. సెకండ్ పార్ట్ మనం పార్ట్ 1 ఆల్రెడీ చేసుకున్నాము, ఒకవేళ చూడనట్టయితే చూడండి. చాలా ఇంపార్టెంట్ వీక్ ఇది, మంచి ఆర్టికల్స్ వచ్చాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.